కర్నూలు జిల్లా ఎమ్మిగండూరు పట్టణ ఐఎఫ్టియు కార్యాలయం నందు 138వ ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏపీ రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి శాంషన్ చేతుల మీదుగా ఘనంగా మేడే జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కెఎండి అనీఫ్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి ఏసేపు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల నరసన్న, పౌర హక్కుల జిల్లా కార్యదర్శి డాక్టర్ గణేష్, ప్రొఫెసర్ కె మాదర్ సాహెబ్, ఏపీ రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి శాంషన్, అడ్వకేట్ చార్లెస్, జై గౌడ్ సేన తాలూకా అధ్యక్షులు రంగన్న గౌడ్, పీడీఎస్యు నాయకులు రవి, కళాకారుడు రామచంద్ర, చేనేత కార్యదర్శి నీలకంఠ, ఏనుగుబాల దావీద్, నాగేష్, మహమ్మద్, చిన్నాలు మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మిక వర్గం 8 గంటలు పనిదినం కోసం వీరోచితంగా పోరాడి రక్త తర్పణం చేసిన రోజు మేడే అని, ప్రపంచ దేశాలలోని కార్మికులందరూ ఆనాటి పోరాట స్ఫూర్తిని స్వీకరించుకుంటూ చికాగో పోలీస్ కాల్పుల్లో నేల కొరిగిన కార్మిక వీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామని అన్నారు. కార్మికులు, కార్షికులు, ఉద్యోగులు తమ మెరుగైన జీవన పరిస్థితుల కోసం న్యాయబద్దమైన ప్రజాస్వామికమైన హక్కుల సాధన దినమే మేడే అని తెలిపారు. వారి పోరాట స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను అధికార పార్టీ నాయకులతో ప్రశ్నించి పోరాటం చేసి పరిష్కారం చేసేది కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే అని అన్నారు. అలాగే కమ్యూనిస్టు నాయకులు ఎల్లప్పుడూ పరిష్కార దిశగా ముందుకు నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ చాలా ధన్యవాదాలు. పార్టీల్లో చాలా ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఉంటారు, చేసుకోవాల్సిందే. వాళ్ళు చేసిన త్యాగాలు ముందు. కానీ మా గ్రామంలో అసలు మా గ్రామంలో దళితులు అంటే చాలా చిన్న చూపు. మరి ఈ రకంగా చుట్టుముట్టు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు దళితులు అంటే ఎస్సీలు నాయకత్వము, బీసీలు నాయకత్వము పెరిగింది అంటే కేవలము ఈ ఎర్రజెండా త్యాగము అయితే తప్పులేదు. కానీ జ్ఞానం అయితే పెరుగుతుంది. ఆ జ్ఞానాన్ని మరింత సమాజం కోసం వెచ్చించవచ్చు. పాత తరాన్ని కలిపి ఒక సెక్టార్గా ఏర్పడి ఈ ప్రాంతంలో ఒక పెద్ద మీటింగ్ అయ్యేటట్లు కృషి చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అమరులైనారు. అటువంటి వారిని మనం కూడా వాళ్ళ పోరాట ఫలితమే మనం కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉండేదానికి ఈరోజు మేడే జరుపుకునేదానికి 12 గంటల పని దినాలని ఈరోజు 8 గంటలు చేశారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చట్టాన్ని తెచ్చినాడు. అదే కృషిగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముందుగా పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలన్నట్ల ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నంత వరకే ఈరోజు మూలకమైన చాలా కొన్ని మనం కూడా ఈ పెద్దలు ఉన్నారు, కొంతమంది యువతను తయారు చేసి మరి ఒక దూరి కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకోవాలంటే ఖచ్చితంగా యువతని ముందుకు తీసుకురావాలి. మీ తరపుతో కాదట్లా మా అందరూ కూడా సహకారం అందిస్తే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైతే పోరాడుతున్నామంటే ఆ రోజుల్లో రామన్న గౌడ్ ఎంతో కృషి చేశాడు. అన్ని పల్లెల్లో మన ఇప్పుడు చెప్పినాడు మన చార్లెస్ సార్ గారు, ఇక్కడ టైలర్ హనుమంతన్న కూడా ఆయన కృషి వల్లనే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఏనివాల, పెసల్దిన్ని, ఇక్కడ పెద్ద కడుమూరు, ఇదంతా కూడా పెద్ద కడుమూరు మండలంలో కూడా మురవని, ఇదంతా చాలామంది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి జెండా కింద పనిచేసి ఈరోజు కనుమరుగయ్యారు. ఎందుకంటే ఈరోజు ఊజో పార్టీలు వచ్చినవి, పార్టీలకు కాదు అతీతంగా మనము కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే సిద్ధాంతంగా పనిచేస్తామంటే ఖచ్చితంగా ఎర్ర జెండా ఉంటేనే మనం కూడా ముందుకు పోతాము. ఈరోజు అడిగే హక్కులు కూడా ప్రతి హక్కులు అడగాలంటే కమ్యూనిస్ట్ పార్టీలే, ఏ పార్టీలు అడగవు. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తే ఆ సిద్ధాంతాలే వేరే, ఆ అలవాటు మార్చుకోవాలంటే కూడా ప్రతి ఒక్కడు ఆ ధైర్యం ఉంటే ఒక పోలీస్ స్టేషన్ ఎక్కడైనా కానీ ఆగడు. ఉద్యమకారుడు ఎప్పుడు కూడా అరెస్ట్ చేస్తారంటే భయపడేది లేదు. ప్రజల కోసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకే ఉంటారు. అందుకోసమే ఈ కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకోవాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ జేబీఎం తెలుపుతూ ఇంతతో సెలవు. ఈరోజు 138వ మే దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనం ఐఎఫ్టియు కార్యాలయంలో మే దినోత్సవాలు విజయవంతం కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఎందుకంటే కార్మికుడు అమెరికా చికాగో పట్టణంలోన 16 గంటల పనిదినం కోసము పోరాడి
8 గంటల పనిదినం కోసము పోరాడి సాధించుకున్న రోజు ఈరోజు. అట్లే దానికి సమాన పనికి సమాన వేతనం విషయంపైన కూడా కార్మికులు పోరాడినారు అమెరికాలో. కాబట్టి ఆ స్ఫూర్తితోనే మనం ఇక్కడ కార్మిక వర్గాన్ని మళ్ళా వాళ్ళ ఆశయాలని ఏదైతే అమెరికా కార్మిక వర్గం ఏమైతే మన ముందు పెట్టిందో ఆ ఆశయాలను మర్చిపోకుండా మళ్ళీ ముందుకు తీసుకుపోయేదనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం మీడియా కార్యక్రమం జరుపుకుంటున్నాము. అట్లే ఇప్పుడు మదాసా చెప్పినట్ల మొత్తం కార్మిక వర్గం లేకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినారు. ఎందుకంటే దిగుమతులు చేసుకుంటున్నారు, పరిశ్రమలు అయితే లేవు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక 100 మంది పనిచేసే కార్మిక వర్గం చేసే పనితనం అయితే లేదు. ఇప్పుడు 20 మంది 30 మంది అట్లా చేసే కార్మిక పరిశ్రమలు ఈరోజు వచ్చినవి కాబట్టి కార్మిక శక్తి దూరమైపోతుంది. అట్లే ఈరోజు ఈ యొక్క దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోస్తుంది ఆర్ఎస్ఎస్. ఆ యొక్క విధానాలని వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. కమ్యూనిస్టులు మొత్తం సిపిఐ కానీ సిపిఎం కానీ ఎమ్మెల్యే పార్టీలు కానీ ఈరోజు ఆ యొక్క హిందూ మతోన్మాదాన్ని పెంచిపోస్తున్న దానికి వ్యతిరేకంగా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి మనం ఇంకా తక్కువ స్థాయికి దిగజారిపోయినాము. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం అనేది లేకుండా చేసినారు. అట్లే రైతులు కూడా వాళ్ళ కార్పొరేటర్ తెచ్చి వాళ్ళను కూడా సర్వనాశనం చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మన ఢిల్లీలో ఇప్పుడు మదర్సా చెప్పినట్ల 6 నెలలు వాళ్ళు పోరాటం చేసినారు. ఆ నల్ల చట్టాలు మొత్తం రద్దు చేయాలని దానిపైన ఆ పోరాటాలు రద్దు చేసినాడు. అయినా దాన్ని మళ్ళీ వెనకాల గుర్తు తెవి మళ్ళీ అదే రూపంలో ఇంకొక చట్టం తెచ్చి అమలు చేసే దానికోసము ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లే ఈరోజు మొత్తం కార్మిక సంఘాలని ఎక్కడ సంఘాలు పెట్టుకునేదానికి కోసం లేదు, ఇట్లా బహిరంగ సభలు పెట్టుకునేదానికి లేదు. అట్లే కార్మికుల హక్కులను అడిగేదానికి కూడా లేకుండా ఈరోజు చట్టాలు తీసుకొచ్చినారు. కాబట్టి ఆ చట్టాలని మన విరోధించాలా, మళ్ళా కార్మికుల్ని మనం వాళ్ళ యొక్క చట్టాలని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈరోజు మనం చెప్తున్నాము. అదే ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో కూడా మొత్తం కేంద్రంలో మోడీ ప్రభుత్వం అది దేవుళ్ళ పేరు చెప్పి మతోన్మాదాల పేర్లు చెప్పి ఓట్లు దండించుకుంటున్నారు. అట్లే మన రాష్ట్రంలోనా కూడా ఈ జగన్ కానీ చంద్రబాబు కానీ పవన్ కానీ మొత్తం వాళ్ళు కూడా ఆ యొక్క బీజేపీ అనుకూల విధానాలన్నీ వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. కాబట్టి మనం ఈరోజు మనం కమ్యూనిస్టు పార్టీలు చెప్పేది ఏమంటే ఇప్పుడు ఎవరు అయినా అధికారంలో రాని, ఏ పార్టీ అయినా అధికారం రాని, మన సమస్య అయితే పరిష్కారం కాదు. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే అట్లే కార్మిక ఉద్యోగ విద్యార్థి ఉపాధ్యాయుల సంఘాలు కార్మిక సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఒకటే మార్గం ఉంది, మనం పోరాడేది తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మీ అందరికీ చెప్పేది మనం ఏమంటే యా ప్రభుత్వం మన రాని మన సమస్యలు అట్లే ఉంటాయి. మన హక్కులు సాధించుకున్నందుకు మనం ఐకమత్యంగా కార్మిక ఐకమత్యంతో దీన్ని ముందుకు తీసుకుపోవాలా, ఐకమత్యంతో మన కార్మిక వర్గాల యొక్క హక్కులు సాధించుకోవాలని అవసరం ఉందని మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు ముగించుకుంటున్నాను. కుటుంబంగా వేడుకలో మన ఐదు కార్యాలయంలో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన పెద్దలు అన్నట్లు ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలు రోజు రోజుకు ప్రభావం తగ్గిపోతుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక చట్టాలను నీరుగార్చున్నాయి. అలా కాకుండా మనమంతా ఐక్యంగా ఉంటూ ఈ యొక్క ఎర్రజెండా పార్టీలన్నీ సంయుక్తంగా పోరాటం చేసి మన యొక్క హక్కులను సాధించుకుంటూ ముందుకు పోవాలి. కార్మిక కర్షక కాంట్రాక్ట్ ఉద్యోగుల తర్వాత రెగ్యులర్ ఉద్యోగుల యొక్క హక్కులు సాధించుకోవాలంటే పోరాటాల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం మరుగున పడిపోకుండా కమ్యూనిస్ట్ పార్టీలను ఏకమై సిద్ధం కావాలని కోరుతున్నాము. ఈరోజు మేడే వేడుకలు జరుపుకున్నాం కాబట్టి వారందరికీ కామ్రేడ్స్ అందుకున్న యొక్క శుభాకాంక్షలు తెలియజేసి ముగిసుకుంటాం. ఇప్పుడు మనం 130 జయంతి జరుపుకుంటామంటే ఇది ఒక్క చంద్రపుల్లారెడ్డి ద్వారానే మనకి ఇది జరిగింది. కాబట్టి తర్వాత రామన్న గౌడు, మంగళన్నమంతన్న, చింతకాయలన్నమన్న, అట్లే ప్రసాద్ అన్న మా పిల్లలకు వచ్చి వాళ్ళంతా మా పిల్లలలో కూడా చేసి అంతా అనుమతించారు. కాబట్టి వాళ్ళందరినీ నేను చూశాను, వాళ్ళంతా కూడా నేను పని చేశాను. ఒకటి మా ఊర్లోన రైతు కోసము సాధించినటువంటి హనుమంతన్న అందరిని కూడగట్టుకొని అందరి దగ్గరకు పిలుచుకొని అందరికీ ముందుకు రస్తాలు చూపించిన మనిషి హనుమంతన్న. రెండవది తర్వాత మా ఊర్లోన ఏకంగా సర్పంచ్ ఇచ్చినాడంటే ఒక రామన్న గౌరి గురించి మా మామకి ఇచ్చినాడు సొంతం ఏకగ్రీయంగా. ఏ ఊర్లో లేదు. అటువంటి గ్రామం మీ కొద్దిగా వెనకబడిపోతుందంటే మా స్వార్థం వల్లే ఒకరికొకరు కలుసుకోక
అది ఏదో దానికేసి ఊక దాన్ని తీసి పారేసినట్టు చేస్తుంటారు. కాబట్టి అలాంటిది కాకుండా ఇదే రాజశేఖర రెడ్డి మన అన్నలని దగ్గర పిలుచుకొని మన అన్న కాలుపు జరిపించింటే అతని శవం కూడా దొరకలేదు. ఎందుకంటే మనల్ని రిపేర్ పెట్టి చేసాడు కాబట్టి అతని శవం కూడా దొరక ఎవరినో శవం తెచ్చి పూసుకుంటారు. అటువంటి పనులు జరగకుండా ఇందనుంటైనా మన రైతులంతా ఐకమత్తమయ్యి కార్మికులు ముందుకు కొనసాగాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. ముఖ్యంగా కృష్ణన్న గురించి 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. జోహార్లు బొగ్గుల కిష్టన్నకి, జోహార్లు బొగ్గుల కిష్టన్నకి. వర్గం వాళ్ళు నిర్వర్తించడం చాలా నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను 2సారి తిరిగిన ఒక్క జెండా కనబడలే. చాలా బాధ కలిగింది. ఏంద్రమ్మా సిపి వాళ్ళు ఆఫీసర్ పైన జెండా ఉండాలి కదా, అది లేదు, ఏమి లేదు. ఏం జెండాలు కూడా పెట్టకూడదా, అదేమన్నా నిబంధన వచ్చిందా అని 2 సార్లు తిరిగినా. ఇంకా నాకు చాలా బాధ కలిగింది. వాస్తవం చెప్పాలంటే మనం వెనకబడుతున్నాం. దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో తెలియదు. తెలిసే వాళ్ళంతా కనుమరుగవుతున్నారు. వాస్తవంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోయి ఇంత స్థాయి తీసుకొచ్చిన రామన్న గౌడ్ని మాకు స్ఫూర్తిదాయకం. ఆయన్ని గాఢంగా నివాళులు అర్పిస్తున్నాం. వాస్తవంగా రామన్న గౌడ్ ప్రతిదీ మాకు చెప్పేవాడు. అయ్యా ఈ రకంగా మీరు దాన్ని మొత్తం కార్మికుల్ని ఏ రకంగా తరఫు చేయాలో, రైతాంగాన్ని ముందు వాళ్ళకి నడిపిస్తే వాళ్ళు మాకు వెన్నెముకగా ఉంటారు. కాబట్టి రైతాంగానికి ముందు నడవండి అని 31 పల్లెలు మమ్మల్ని చెప్పినారు. 31 పల్లెలు ఎక్కడ మనమైతే సైకిల్ మీద ఆయన ఎక్కించుకొని పోవాలా, మళ్ళీ ఎక్కించుకుని రావాలి. అయినా మనకి ప్రయాస పడలే, మేము బేజారు పడలే. ఎందుకంటే ఆ లయ ఉల్లాసం ఉండేది రామన్నగౌడ్ పీరియడ్లో. కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. మరి ఎక్కడ కనమరు, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. మనం దీన్ని ఎట్లా ముందు తీసుకోవాలనో మేధావులు మీరే సలహాలు చెప్పాలా, ఎట్లా తీసుకుపోవాలనేది. మాకైతే వయసు మళ్ళింది, రెండోది అన్ని రోగాలు మనకే ముడిపడి ఉన్నాయి కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. ఇంతకు మించి నేనేం మాట్లాడినది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేడే దినోత్సవం కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు మొత్తము ఈరోజు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణము ఏర్పడింది. కాబట్టి మనం ఇక్కడ ఐఎఫ్టీ ఆఫీసులో మేడే దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ మేడే దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇందాక మనకు వక్తలు చాలామంది మాట్లాడినారు. మరి అవి చాలా ప్రాముఖ్యమైనవి. వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకోవాలా, వాళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవాలా. రాబోయే కాలాల్లోనే ఇంకా కమ్యూనిస్టులు మరి కనుమరుగైపోతున్నారు అనే దానిపైన కూడా మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. కామ్రేడ్స్, ఈరోజు మరి మరి మేడే దినోత్సవము మరి మనం జరుపుకుంటున్నామంటే, మరి చికాకు నగరంలోన హేమ మార్కెట్లోన మొత్తం ఇది కమ్యూనిస్టు ఉద్యమం అనేది, మొత్తం ఈ కార్మిక వర్గం అనేది అక్కడి నుంచే మొదలైంది. కాబట్టి మరి ఎందుకంటే కార్మికునికి, ప్రతి ఒక్క కార్మికునికి టైం టేబుల్, ప్రతి ఒక్క కార్మికునికి పనికి టైంకు తగినంత వేతనం కావాలని చెప్పి వాళ్ళు ఒక విధానాన్ని, ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోనిక మొత్తం అక్కడ కూడా నాయకులు, మేధావులు మరి పెద్దందరూ భూస్వాములకు వ్యతిరేకంగా మరి మనము బతకాలనుకుంటే, మన పిల్లలను పోషించుకునాలనుకుంటే, మన పిల్లలకు విద్య వైద్యం కావాలనుకుంటే మరి ఇలాంటి జీతం సరిపోదు, ఇలాంటి కూలీ మనకు సరిపోదు. మరి టైం కూడా మనకి చాలా ఎక్కువ టైం ఉంది, తక్కువ జీతం ఉందని చెప్పి మరి అప్పటికే చికాకు నగరంలోనే మరి కార్మిక, కర్షక నాయకులు, ఆ నాయకులు ఏం చేసినారంటే, మాకు హక్కులు కావాలి,
మాకు హక్కులు కలిగించాలి, మాకు పని గంటలు టైం కల్పించాలి, మరి ఆ పని గంటల టైం ప్రకారమే మాకు వేతనం కూడా ఇవ్వాలని చెప్పి మరి నాయకులు మేధావులు అక్కడ కూడా మరి పెత్తందారు భూస్వాములకు అక్కడ కూడా తిరుగుబాటు తీసుకొని పోయి కార్మికులను చైతన్యం చేసుకొని మన హక్కులు మనం సాధించుకుందాం రండి అని చెప్పి మరి అక్కడ హేమ మార్కెట్ అక్కడ పెత్తందారు భూస్వాములు పిల్లంపించి మీకు న్యాయమైన డిమాండ్ మీరు అడిగేది మరి రానని చెప్పి మరి పిల్లంపించుకోవడం జరిగింది. ఎందుకంటే మరి ఆ తరుణంలోన కనీసం కార్మికుడైతేనేమి పిల్లలకు పాలించేంత టైం కూడా లేదు. ఎందుకు పాలిస్తావని చెప్పి మరి వాళ్ళ బూట్కాలతో తన్ని కలిసి హింసించి ఇగ్గిపారేసిన దినాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు 138వ సంవత్సరాల కిందట మొత్తము కార్మికులను అనగదొక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న టైం కాబట్టి అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి మన హక్కులు సాధించుకున్నాలని చెప్పి మన కార్మిక సంఘం నాయకులు చర్చలకు వెళితే ఆ చర్చలకి రండి, మీకు మీ డిమాండ్స్ మేము నెరవేరుస్తామని చెప్పి పిల్లంపించుకొని నిర్దర్శనంగా మరి తుపాకులతో కాల్చి చంపడం జరిగింది. ఆ కాల్చిని చంపిన తర్వాత మరి ఆ రక్తం అనేది ఒక ఏరులై ఒక కాలువై పారుతుంటే ఆ కాలువ నుంచే ఒక రక్తము ఒక రైతు వచ్చేసి ఏందబ్బా ఇది రక్తమా లేకుంటే ఏదని చెప్పి ఓ తెల్లటి గుడ్డ తెచ్చుకేసి దాంట్లో వేసి అద్దె తీయడం జరిగింది. ఆ తెల్లటి గుడ్డే ఈరోజు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, రైతులు కాబట్టి ఈ పని గంటలు ఈ చట్టం ప్రకారమే వాళ్ళు అన్ని ప్రాణాలు అర్పించి మరి ఈరోజు మేడే స్రూటిని ముందుకు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రాణాలు అర్పించిన రోజు, ప్రాణాలు అర్పిస్తూ కార్మికులకు హక్కులు కల్పించిన రోజు. ఆ హక్కులు ఏమిటంటే మరి ఉదయం 9 గంటలు పనికి ఎక్కితే సాయంత్రం 4 గంటలకు దిగాలనే టైం టేబుల్ పెట్టుకేసి కూడా మరి ఆ టైం టేబుల్ పెట్టుకున్నంత వేతనం కూడా మాకు కావాలని చెప్పి సాధించుకున్న దినమే ఈ మేడే దినం. కాబట్టి మరి ఈ మేడే దినానికి మరి ఇక్కడ ఐఎఫ్టీ ఆఫీస్కు మరి ఇక్కడ వచ్చేసినటువంటి మరి పెద్దలకు మరి సార్కి మరి గణేష్ సార్కి మరి అందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి మిత్రులందరికీ, కామ్రేడ్స్ అందరికీ మరి వచ్చి ఇక్కడ మేడే సందర్భంగా ఈ మేడేని విజయవంతం చేసినందుకు మరి కళాకారుడు లక్ష్మణ్ అయితేనేమి, మరి మన రామచంద్రన్న అయితేనేమి, మరి మన అన్న అయితేనేమి అందరూ నాతో పాటు పనిచేసి మరి యానివాళ్ళ నుంచి కలిసి కూడా పెద్దలు వచ్చడం జరిగింది. దాదాపు వాళ్ళు ఎండ వస్తుందని చెప్పి దాదాపు వాళ్ళు పొద్దున్న 9 గంటలకే రావడం జరిగింది. మా 10 గంటల కంటే వాళ్ళు వచ్చి ఇంతవరకు కూర్చుని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చేసినట్టు మరి మాల మహనాడు రాష్ట్ర కార్యదర్శి నరసన్న గారికి, మరి అందరికీ మన టీచరు సార్ గారికి, మరి గణేష్ సార్ గారికి అందరికీ మరి ఈ మేడే సందర్భంగా ఈ మేడే కార్యక్రమం వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికి రెడ్ సెల్యూట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం కామ్రేడ్.